ఈ రోజు మా ఇంటి ఎల్లమ్మ తల్లికి పోసినాము కళ్ళు గుడాలు బోనం కొబ్బరికాయ నైవేద్యానికి చిక్కుడుకాయ వంకాయ ఎండు చేపలు కలిపి వండిన ఎల్లమ్మ తల్లిని పూజించడానికి పూతగంధం ఉండాలి బియ్యం నానబెట్టి పసుపేసి మిక్సీ పట్టిన పొయ్యి మీద గుడాలు ఉడకబెడుతున్నాం బోనం నైవేద్యమైంది ఇంకా బోనం పూజిస్తున్నా బోనానికి 4 కలర్లతో బొట్టు పెట్టి వేప కొమ్మలు కట్టిన బోనం పూజించి పక్కన పెట్టి ఎల్లమ్మ తల్లిని పూజించి బొట్లు పెడుతున్నా మా ఇంటి ఎల్లమ్మ తల్లిని ఇలా పూజ గదిలోనే గోడకి పెట్టినము ఇక్కడ కూడా బొట్లు పెట్టి వేప కొమ్మల దండ వేసినము ఈ ఎల్లమ్మ తల్లిని 2 రకాలుగా పూజిస్తారు తల్లిగారు ఎల్లమ్మ అత్తగారు ఎల్లమ్మ అని పూజ గదిలో ఉండే ఎల్లమ్మ అత్తగారు ఎల్లమ్మ బయట మెయిన్ డోర్ పక్కనే ఉండే ఎల్లమ్మని తల్లిగారి ఎల్లమ్మ అంటారు బయట కూడా బొట్లు పెట్టి వేప కొమ్మల దండేసి కళ్ళు గుడాలు పోసిన ఎల్లమ్మకి పోసిన రోజు ఇలా ఇంట్లో అన్ని దర్వాజాలకి బొట్లు పెట్టాలి మా ఇంట్లో 8 దర్వాజాలు ఉంటాయి నేను పూతగంధం పెట్టుకుంటూ వెళ్తే మా సోనుబాబు బొట్లు పెట్టుకుంటూ వస్తుండు కుడుక కనుమతో ఎల్లమ్మ తల్లికి బియ్యం పోసినాము ద్వీపం వెలిగించి అగరవత్తి గుగ్గిలం పొగ వేసినాము నైవేద్యం గుడాలు పోసి కొబ్బరికాయ కొట్టి బోనం చెల్లించిన ఇంతటితో ఒక్క పొద్దు కంప్లీట్ అయింది ఇంకా తినేసిన ఇలా మా ఇంటి ఎల్లమ్మకి వచ్చిన వీడియో నస్తే లైక్ చేయండి